తమిళనాడులో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ నెల 23న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉంది. ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. సామాజిక వర్గాల వారీగా పోలరైజేషన్ ఓట్లకు సంబంధించి జరుగుతోంది. కీలకంగా మారాయి ముక్కులత్తోర్ల అలాగే తేవర్ల సామాజిక వర్గాలు. 80 స్థానాల్లో గెలుపోటములపై ప్రభావం చూపనున్నాయి ముక్కలత్తోర్ల. విరుదునగర్, రామనాథపురం, తెన్కాశి, తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో ముక్కులత్తోర్ల తేవర్ల ప్రభావం కూడా ఉంది. మొదట కాంగ్రెస్, తర్వాత ఎంజీఆర్కు మద్దతు ప్రకటించాయి. శశికళ ఎంట్రీతో జయలలిత, పన్నీర్ సెల్వం అన్నాడీఎంకేకు బాసటగా నిలిచాయి. ప్రస్తుతం డిఎంకేలో చేరారు పన్నీర్ సెల్వం. 30కి పైగా స్థానాల గెలుపు బాధ్యత ఓపీఎస్ తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ముక్కులత్తోర్ల అలాగే తేవర్ల ప్రభావం స్పష్టంగా కొన్ని నియోజకవర్గాల్లో క్లియర్ కట్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది? పర్టికులర్గా ఆ స్థానాల్లో పన్నీర్ సెల్వం మార్పుకు సంబంధించి కూడా పన్నీర్ సెల్వం మద్దతు ఇస్తున్న దానికి సంబంధించి ఈక్వేషన్స్ అన్నీ కూడా మారిపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? ఈ సామాజిక వర్గాలు ఎవరి వైపు అని అంటే ఏంటి అప్డేట్స్ ఏ విధంగా చూడాలంటారు? మళ్ళీ తమిళనాడు రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా ఉన్నాయి. పార్టీల ప్రచారం కూడా అత్యంత వేడెక్కింది. ఇక్కడ ప్రధానంగా అన్నా డిఎంకే వర్సెస్ డిఎంకే మధ్య యుద్ధం నడుస్తుంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో అన్నా డిఎంకే గెలవలేకపోతే ఆ పార్టీ రాజకీయ భవిష్యత్తు కూడా అస్తిత్వానికి దారితీస్తుంది, గందరగోళంలో పడుతుంది. ఎందుకంటే ఇప్పటికే 5 సంవత్సరాలు అధికారంలో లేకపోయేసరికి అన్నా డిఎంకేకి సంబంధించిన కీలక నేతలు కూడా పార్టీని వీడారు. పార్టీలో అసంతృప్తి, కీలక నాయకులు అటు టీవీకే ఇటు డిఎంకేలో చేరిన నేపథ్యం ఉంది. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే పార్టీలు బలంగా కనిపిస్తాయి. ప్రతిపక్షంలోకి వెళ్ళిన తర్వాత ఏదైతే ఆర్థిక వనరులు కానీ మరికొన్ని వ్యవహారాలు కూడా బాగా ఇబ్బంది పెట్టే అంశాలు. ఇక్కడ ప్రధానంగా తమిళనాడులో ఈ ఎన్నికల్లో డూ ఆర్ డై అనే అంశం తెరపైకి వచ్చింది. మరోపక్క ఇప్పటి వరకు ఎప్పుడే కానీ రెండవసారి ఎన్నికల్లో గెలవని డిఎంకే ఈసారి ఏమైనా గెలిచి చరిత్ర సృష్టిస్తుందా అనే ఒక అంచనాలున్నాయి. మరోపక్క ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చే తమిళ ప్రజలు రెండోసారి స్టాలిన్ వైపు మొగ్గు చూపుతారా అనే అంశాలు కూడా ఇక్కడ చర్చ నడుస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా విజయ్ ఎవరి విజయావకాశాలు దెబ్బతీస్తారు, ఎవరి ఓటింగ్ చీలుస్తారు, ప్రభుత్వ వ్యతిరేకత ఓటును చీలుస్తారా, లేక అన్నా డిఎంకే ఓట్లను చీల్చి ఆయన ఎవరి వైపు ఆ విజయాన్ని మళ్లిస్తారా అనేది కూడా ఒక చర్చ. ఇక్కడ ప్రధానంగా ముక్కుతలర్ల సామాజిక వర్గం కావచ్చు, తేవర్ల సామాజిక వర్గం కావచ్చు, ఈ రెండు అన్నా డిఎంకేకి బలమైన పెట్టని గోడ లాంటివి, బలమైన సామాజిక వర్గాలు. జయలలిత వెన్నంటే నిలిచిన సామాజిక వర్గాలు, అమ్మ దారిలో నడిచిన ఈ సామాజిక వర్గాలు తర్వాత జరిగిన రాజకీయ పరిణామంలో భాగంగా కొంత మార్పు వచ్చింది. ఆ మార్పులో కొంత బీజేపీ వైపు వెళ్లారు, మరికొంతమంది ఆ డిఎంకే వైపు వెళ్లిన పరిస్థితి. ప్రస్తుత రాజకీయాలు దాదాపు 80 నియోజకవర్గాల్లో కీలకంగా ఉండే ఈ ముక్కుతోర్ల తేవర్ల సామాజిక వర్గం ఈ ఎన్నికల్లో ఎటువైపు మొగ్గు చూస్తాయి. ఇక్కడ అన్నా డిఎంకేను బహిష్కృత నేత అయిన శశికళ ఆ తేవర్ల సామాజిక వర్గానికి సంబంధించిన బలమైన నేత. ఎందుకంటే శశికళ జయలలిత నెచ్చెలి, జయలలిత కలిసి పనిచేసింది. ఆ సామాజిక వర్గం కూడా ఏదైతే తేవర్ల సామాజిక వర్గం జయలలిత పాటే నడిచింది. జయలలిత మరణం తర్వాత జరిగిన రాజకీయ మార్పుల్లో భాగంగా ఏకంగా అన్నా డిఎంకే నుంచి శశికళను బహిష్కరించడం, శశికళ జైలుకెళ్ళడం, తర్వాత మళ్లీ రావడం, పార్టీని పెట్టడం. ప్రస్తుత ఎన్నికల్లో ఆమె సీనియర్ నేత రామదాస్ తో కలిసి పోటీ చేయడం వల్ల అన్నా డిఎంకేకి ఏమాత్రం నష్టం జరుగుతుందనే ఒక అంచనా. మరోపక్క ముక్కుతల సామాజిక వర్గానికి సంబంధించిన పన్నీర్ సెల్వం డిఎంకే పార్టీలో చేరారు. దాదాపు ఆయన తన నియోజకవర్గంతో పాటు మరో 30 నియోజకవర్గాల్లో కూడా ఆయన తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. ఈ పన్నీర్ సెల్వం ఈ ఎన్నికల్లో డిఎంకేకి ఎంత మాత్రం ఉపయోగపడతారు అనేది కూడా ఒక ప్రశ్న. మరోపక్క దక్షిణ చెన్నై జిల్లాల్లో అత్యంత బలంగా ఈ తేవర్ల ముక్కుతోర్ల సామాజిక వర్గం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 234 నియోజకవర్గాల్లో 80 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములు ప్రభావితం చేసే పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో తమిళనాడు రాజకీయాలు అత్యంత నాటకీయంగా ఆసక్తికరంగా మారాయి. మరోపక్క విజయ్ ఏ మేరకు ఎస్టీతో పాటు ఎస్టీ ఓటర్లతో పాటు మైనారిటీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లను కానీ, లేక కొత్త తరం ఓటర్లు కానీ, మహిళా ఓటర్లను కానీ ఏ మేరకు ప్రభావితం చూపిస్తారు? విజయ్ చీల్చే ఓటు శాతం ఎవరిని దెబ్బతీస్తుంది? మరోపక్క ప్రభుత్వ వ్యతిరేకత ఓటుని విజయ్ చీలిస్తే
ఇప్పుడు ఉన్న అంచనాల ప్రకారం విజయ్ తెలిస్తే డిఎంకే వైపు విజయం వెళ్లే అవకాశాలు ఉన్నాయని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే చూడాలి ఈ నెల 23వ తేదీన జరగబోయే ఎన్నికల్లో ఎవరు ఎటువైపు మల్లుతారా అనేది కూడా మనం వేచి చూడాలి. అయితే తమిళనాడులో అత్యంత బలమైన ఈ సామాజిక వర్గాలు పోంగా ఏదైతే జయలలిత ఉన్న సామాజిక వర్గాలు తర్వాత జరిగిన రాజకీయ మార్పుల్లో భాగంగా కొంతమేరకు బీజేపీ, కొంతమేరకు డిఎంకే, కొంతమేరకు అన్నా డిఎంకే, కొంతమేరకు విజయ్ ఇలా ఓట్ పెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయి. 80 స్థానాల్లో గెలుపోటములపై ఈ రెండు సామాజిక వర్గాలు ప్రభావం చూపించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటే డెఫినెట్గా గెలుపోటముల విషయంలో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మాట. ఈ 80 స్థానాల్లో మాత్రమే పర్టికులర్గా అధికారం తిరుగుతోంది అనేటువంటి ఒక వెర్షన్, దాన్ని ఏ విధంగా చూడాలంటారు కిరణ్? మురళి, ఇక్కడ ప్రధానంగా ముక్కుతొలర్లో ఓట్లు ఎవరికి అనేది ఇప్పుడు తమిళనాడు ఎన్నికల్లో ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఈ 80 నియోజకవర్గాల్లో అత్యధిక శాతం ఓటింగ్ వారికి ఉండడం ఆ సామాజిక వర్గాలు ప్రభావం చూపుతుంది. అటు తేవర్లు కావచ్చు, ఇటు ముక్కుతొలర్లు కావచ్చు, వీరు గతంలో అన్నా డిఎంకేకి 2016 వరకు అన్నా డిఎంకేకి అత్యంత బలమైన ఓటింగ్ ఉండేది. 2021 ఎన్నికల్లో ఆ ఓట్ స్ప్లిట్ అయింది. ప్రస్తుతం ఓపీఎస్ డిఎంకేలో చేరడం వల్ల ముక్కుతల సామాజిక వర్గం ఏమైనా అటువైపు మొగ్గు చూపుతుందా? ఏదైతే కొన్ని కీలక జిల్లాలు విరుదునగర్ కావచ్చు, రామనాథపురం కావచ్చు, తెన్కాసి కావచ్చు, తిరున్వేలి కావచ్చు, తూతుకుడి జిల్లాల్లో కూడా ఆ ఓట్లు డిఎంకేకి పడతాయని ఇప్పటికే ఒక అంచనా ఉంది. స్టాలిన్ కూడా ఒక అంచనాతో ఉన్నారు. అయితే ఇక్కడ దక్షిణ జిల్లాలో ఏదైతే దక్షిణ చెన్నై జిల్లాలో దాదాపు 30 నియోజకవర్గాల్లో ఓపీఎస్ ఒంటరి ప్రచారం చేస్తున్నారు. ఏదైతే తనకు అన్యాయం జరిగింది, తను అన్యాయంగా అన్నా డిఎంకే నుంచి బయటికి పంపారు, మరోపక్క తనను బహిష్కరించారు, తాను పార్టీలో చేరతానన్నా కూడా తనను అడ్డుకున్నారు అనే కొన్ని అంశాలు ఆ సామాజిక వర్గ ఓట్లను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఏదైతే తేవర్ల సామాజిక వర్గము, ముక్కుతొరల సామాజిక వర్గంలో ఊపకులం. ఇక్కడ ప్రధానంగా బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ అదే సామాజిక వర్గం, టీటీ దినకరన్ అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. అయితే 2016 వరకు అన్నా డిఎంకేకి అండగా ఉన్న ఈ సామాజిక వర్గాలు 2021 ఎన్నికలు స్ప్లిట్ కావడం, 2026 ఎన్నికల్లో ఆ 80 నియోజకవర్గాల్లో ఎవరి వైపు మొగ్గు చూపుతారనే చర్చ. గతంలో ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ముక్కుతొలూరు తేవర్ల సామాజిక వర్గం తర్వాత జరిగిన రాజకీయ మార్పుల భాగంగా అన్నా డిఎంకే వైపు ఎంజీ రామచంద్రన్ వైపు మొగ్గు చూపు. ఎంజీ రామచంద్రన్ తర్వాత జయలలిత వైపు అదే సామాజిక వర్గం బలంగా ఉంది. శశికళ అండతోనే ఈ సామాజిక వర్గాలు బలంగా నిలిచాయి. ఒకవైపు జయలలితకు కుడి ఎడమలా వ్యవహరించిన శశికళ, మరోపక్క పన్నీర్ సెల్వం ఈ సామాజిక వర్గాల ఓటుని గబ్బగుత్తగా జయలలితకు రాబట్టడంలో సక్సెస్ అయ్యారు. ప్రస్తుత రాజకీయాల్లో ఏదైతే 2026 ఎన్నికల్లో ముక్కుతొలల సామాజిక వర్గం ఎటువైపు మొగ్గు చూపుతుంది, దాదాపు 30 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్న పన్నీర్ సెల్వం బలాన్ని కూడా తేల్చే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క తేవర్ల సామాజిక వర్గానికి సంబంధించిన శశికళ ఈ ఎన్నికల్లో అన్నా డిఎంకే ఓటు శాతాన్ని ఏ మేరకు దెబ్బతీస్తారనే ఒక రాజకీయ చర్చ నడుస్తుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. తమిళనాడులో రాజకీయాలు ఒక్కసారిగా వేడికాయి. ఈ నెల 23న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉండనుంది. ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. సామాజిక వర్గాల వారీగా ఓట్ల పోలరైజేషన్ జరగనుంది. కీలకంగా మారాయి ముక్కులత్తోర్ల తేవర్ల సామాజిక వర్గాల ఓట్లు. దాదాపుగా 80 స్థానాల్లో గెలుపోటములపై ముక్కులత్తోర్ల అలాగే ప్రభావం అయితే స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. విరుదునగర్, రామనాథపురం, తెన్కాసి, తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాలో ముక్కులత్తోర్ల తేవర్ల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మొదట కాంగ్రెస్, తర్వాత ఎంజీఆర్కు అక్కడ మద్దతిచ్చాయి. శశికళ ఎంట్రీతో జయలలిత, పన్నీర్ సెల్వం అన్నా డిఎంకేకు బాసటగా నిలిచాయి. ప్రస్తుతం పన్నీర్ సెల్వం డిఎంకేలో ఉన్నారు. 30కి పైగా స్థానాల గెలుపు బాధ్యతను ఓపీఎస్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది.